ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఇళ్లల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డిఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరోవైపు ప్రణీత్ రావును ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతుంది. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డిఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరోవైపు ప్రణీత్ రావును ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, మొత్తం ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది పంజాగుట్ట పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? ప్రణీత్ రావు వ్యవహారం సంబంధించి మొత్తం కీలక మలుపు తిరుగుతుంది. రోజుకు ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. అయితే అప్పటి ఎస్ఐబిలో పనిచేసిన అధికారులు కావచ్చు, అప్పటి ఎస్ఐబికి చీఫ్ గా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారుల ఇంట్లో అటు పంజాగుట్ట పోలీసులు రాత్రి సోదాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ప్రణీత్ రావు ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు నేతృత్వంలో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు అతను చెప్పిన ఆదేశాల మేరకు పనిచేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అతన్ని ప్రణీత్ రావు విచారించినప్పుడు అతను మొత్తంగా ఎవరి ఆదేశాలతో పనిచేశారు, ఎలా చేశారన్న దాని మీద పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడు అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసినట్లుగా చెప్పడం జరిగింది. ఈ మేరకు నిన్న రాత్రి ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లి పోలీసులు కొద్దిసేపు అక్కడ తనిఖీలు చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి మాజీ అదనపు ఎస్పీ ఇంట్లో కూడా సోదాలు చేశారు. అంతేకాకుండా ఇతనితో కలిసి పనిచేసిన మరొక డిఎస్పీ ఇంట్లో కూడా సోదాలు చేయడం జరిగింది. మొత్తంగా మరొక హైదరాబాద్ లో కీలకంగా ఉన్న ఒక డీసీపీ స్థాయి అధికారులు ఇంట్లో కూడా పనిచేయడం జరిగింది, సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే దీంట్లో మరొక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే, ఇప్పటికే ప్రభాకర్ రావుతో పాటుగా హైదరాబాద్ లో కీలకంగా పనిచేసిన మాజీ డీసీపీ స్థాయి అధికారి అతని వాళ్ళిద్దరు కూడా ఇప్పటికే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళ ఇళ్లకు తాళం వేస్తుంది. అయితే మరొక అదనపు ఎస్పీతో పాటుగా మరొక డిఎస్పీ స్థాయి అధికారి ఇళ్లలో కూడా అధికారులు రాత్రి సోదాలు చేశారు. అయితే ఇప్పటికీ వాళ్ళ ఇళ్లలో ఉన్న కొంత ల్యాప్టాప్స్ కావచ్చు, కొంత ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రణీత్ వ్యవహారం రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. ఏకంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, తర్వాత ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు ఇంటితో పాటు అప్పటి అధికారుల ఇళ్లలో సోదాలు చేయడం సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎస్ఐబితో పాటుగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఇళ్లలో సోదాలు చేయడానికి పూర్తిగా అధికారులు చేయడం కూడా పూర్తిగా కీలకంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి.